సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావక్ర గీత 43వ భాగం మనం చూడబోతున్నాం. 17వ అధ్యాయంలో మనం ఉన్నాం. 17వ అధ్యాయంలో 13వ శ్లోకం. నా నిందతి నచ స్తౌతి న హృష్యతి న కుప్యతి న దదాతి న గృహ్ణాతి ముక్త సర్వత్ర నీరసః. ఇది కొంచెం చూసాం మనం కిందటి క్లాస్లో. అంటే ఒక వేదాంత విద్యార్థి, అంటే బుద్ధిమంతుడైనటువంటి వేదాంత విద్యార్థి యొక్క మనస్సు ఎలా ఉంటుంది? వేదాంతం తెలియకపోతే అసలు గొడవ ఉండదు. వాడు అజ్ఞాని. అజ్ఞానంలో వాడికి నచ్చిన పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు. వాడికి శాస్త్రం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. బట్ వేదాంతం తెలిసినటువంటి వాడు, బుద్ధిమంతుడైన విద్యార్థి ఏం చేస్తాడంటే వాడి మనసు ఎప్పుడు కూడా నిరంతరం ఒక రకమైన ఘర్షణకు లోనవుతుంది. అంటే వాళ్ళు రెండు ఉంటాయి, అహంకార నేను, సాక్షి నేను. అంటే వేదాంత విద్యార్థికి మాత్రం ఉంటాయి అవి. అహంకార నేను, సాక్షి నేను. ఈ అహంకార నేనుకి సాక్షి నేనుకి మధ్య ఘర్షణ. అంటే రెండు నేనులు కూడా ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం చెలాయించాలని చూస్తాయి. అహంకార నేనంటే చిదాభాస, అంటే కార్యకరణ సంఘాతం. అంటే దేహం, మనస్సు, ఇంద్రియాలు, చిదాభాస అంతా కలిసి, అంటే చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం, అదంతా కలిసి ఒక యూనిట్ అన్నమాట. అది అహంకార నేను. అది వ్యవహారం చేస్తుంది. అయితే మరి ఆత్మ నేను, సాక్షి నేను అంటారు. ఆత్మ నేనన్నా సాక్షి నేనన్నా ఒకటే. అది అకర్త అభోక్త. సో ఇది అది, ఇది అది, ఏది డామినేట్ చేయాలి? మన జీవితం ఏది డామినేట్ చేస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అహంకారం, మమకారం అనేటటువంటి రుగ్మతలు ఉన్నటువంటి నేను, అహంకారం నేను. ఇక్కడ అహంకారం అంటే గర్వం అని కాదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం అంటే గర్వం అని అర్థం కాదు. చిన్న నేను, పెద్ద నేను అన్నమాట. చిన్న నేను అహంకార నేను, పెద్ద నేను సాక్షి నేను. సాక్షి నేనంటే చిత్, అంటే మనకి బింబ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్, ఓసి. అహంకార నేనంటే మరి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం. శుద్ధ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం ఏమో అహంకార నేను, శుద్ధ చైతన్యం ఏమో సాక్షి నేను. ఇది ఎప్పుడు ఘర్షణ జరుగుతుంది వేదాంతం తెలిసినటువంటి విద్యార్థికి. వేదాంతం తెలియని అజ్ఞానికి అసలు ఘర్షణ ఉండదు. ఎందుకంటే అతనికి సాక్షి నేను అనేది ఉండదు, అహంకార నేను మాత్రం ఉంటుంది. అహంకార నేను మాత్రమే ఉంటుంది, అహంకార నేను మాత్రమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. అసలు ఘర్షణ అనేది ఉండదు. మనం బాధ్యతగా ఒక పద్ధతిగా వ్యవహారం నడపాలంటే అహంకార నేను మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంది. బాధ్యతలు అంటే ఏంటి? భార్య, నేను భార్య, నేను భర్త, నేను అన్న, నేను చెల్లి, నేను ఒక ఉద్యోగస్తుడిని, లేకపోతే నేను ఒక యజమాని కంపెనీకి, లేకపోతే ఒక మేనేజింగ్ డైరెక్టర్ని, లేదా ఒక టైపిస్ట్ని. ఇలా మనం కొన్ని హోదాలు పెట్టుకుంటాం, కొన్ని పదవులు పెట్టుకుంటాం, వాటికి కొన్ని పేర్లు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా అహంకార నేనుకు మాత్రమే చెందుతాయి. ఇక్కడేమి మనకి వివాదం ఉండదు, వైరుధ్యం ఉండదు. శుభ్రంగా మన పనులు మనం చేసుకుంటాం ఆ పాత్రను బట్టి. అయితే నా జీవితం మీద ఎవరికి వాళ్ళు అనుకోవాలన్నమాట. నా జీవితం మీద నా దృష్టి ఏమిటి, నా దృక్పథం ఏమిటి, యుక్తుల పట్ల నా దృక్పథం ఏమిటి,
సంఘటనల పట్ల అంటే ఇన్సిడెంట్స్ నా దృక్పథం ఎలా ఉంటుంది? విభిన్న పరిస్థితులు అంటే భిన్న భిన్న పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులకి నా ప్రతిచర్య ఎలా ఉంటుంది? నా దృష్టికోణం ఎలా ఉంటుంది? ఇదంతా కూడా అహంకార నేను మీద ఆధారపడి ఉండొచ్చు, లేదా సాక్షి నేను మీద ఆధారపడి ఉండొచ్చు. మన రియాక్షన్ అనేది అహంకార నేను మీద ఆధారపడి ఉండొచ్చు, సాక్షి నేను మీద కూడా ఆధారపడి ఉండొచ్చు. ఇప్పుడు బాధ్యతలు అహంకారం మీద ఆధారపడతాయి. ఇప్పుడు వేదాంతం అర్థం చేసుకోవటానికి సృష్టి పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి? ఇప్పుడు మన జీవితంలో క్లిష్ట సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? క్లిష్ట సమస్యలు అంటే ప్రారంధం వలన వచ్చేటటువంటి సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ మనకి సాక్షి నేను, అహంకార నేను రెండు పనిచేస్తాయి. అహంకారం పనిచేస్తే అంటే డామినేట్ చేస్తే జీవితంలో ఘర్షణ వాతావరణం ఆందోళన ఉంటుంది. అంటే మన జీవితం ఒక సమస్యల వలయం, జీవితం ఒక సంసారం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రారంధ కర్మ ఒడిదుడుకుల్ని అహంకారం నేను ఎదుర్కోలేదు, దానికి ఆ శక్తి లేదు. అప్పుడు సాక్షి నేనుతో చూస్తే, గుర్తుపెట్టుకోండి, సాక్షి నేనుతో, ఆత్మ నేనుతో, పెద్ద నేనుతో ప్రయత్నపూర్వకంగా చూస్తే అంటే ద్విపుటిలోకి వెళ్ళగలగాలి. మన సాధారణంగా ఎప్పుడు త్రిపుటిలో ఉంటాం. త్రిపుటి, ద్విపుటి రెండు ఉంటాయి. 3 అంటే 3, త్రిపుటి. ద్విపుటి అంటే 2. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సాధారణంగా మనం కర్మకాండలోంచి బయటికి రాలేము. కర్మకాండలోనే ఒక దొంగ ఊబిలో కూరుకుపోయినట్టు కూరుకుపోతాం. మన ఎవరు లేపలేరు దాంట్లోంచి. అంటే త్రిపుటి అనమాట. జీవ, జగత్, ఈశ్వర దాంట్లో ఉంటాం. సాధారణంగా ఎక్కువ మంది, మెజారిటీ బయటికి రారు అందులోంచి. నేను ఒక దాస్య ప్రవృత్తి కలిగినటువంటి జీవుణ్ణి. కృష్ణ, ఈ సమాజం, ఈ జగత్తు ఎందుకో నాకు తెలియదు కానీ నన్ను బాగా పీడిస్తుంది, బాధపడుతుంది. కొంచెం నన్ను రక్షించు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా రక్షించు. తన్ను మన్ను ధన్ను సబ్బుకుచ్చి తేరా. ఈ టైప్లో ఉంటుందన్నమాట త్రిపుటి అంటే. జీవ, జగత్, ఈశ్వర. ఇదే. దీంట్లోంచి బయటకు వస్తే, సాక్షి నేనులోకి వస్తే, అంటే పెద్ద నేనులోకి వస్తే, ద్విపుటి అంటే 2. 2 అంటే ఏమిటి? ఆత్మ, అనాత్మ. మాట వరుసకు 2 అంటున్నాం, నిజంగా 2 లేవు, ఒకటే. మాట వరుసకు 2 అంటున్నాం. తాడు ఒకటే కదా. కానీ తాడు ఒక మిథ్య పాములాగా కూడా కనపడుతుంది కానీ మనకి డిమ్ లైట్ ఉంటే పాములాగా కనపడుతుంది. అలా అర్థం చేసుకుంటే ఇది మిథ్యా జగత్తు. అర్థం చేసుకోకపోతే జగత్తు నిజం అనిపిస్తుంది కదా. అలా బ్రహ్మ సత్యం అని తెలిస్తే జగత్తు మిథ్య అని తెలిసినట్టే. కాబట్టి బ్రహ్మ సత్యము, నేను సత్యము, అహం బ్రహ్మ అస్మి అని తెలిస్తే రెండోది ఏమిటి? జగత్తు. అంటే జగత్తు మిథ్య. అంటే మిథ్యా జగత్తు పుష్కాకి లేదు అని అనుకోకూడదు. ఉంది, కానీ మనం లేనట్టుగా భావిస్తాం. మిథ్యా జగత్తు ఎక్కడికి పోదు. మిథ్యా జగత్తులో నా దేహము, నా ఇంద్రియాలు, నా మనస్సు, నా చిదాభాస, ఈ యూనిట్ మొత్తం ఇంక్లూడ్ అయిపోయింది జగత్తులో.
చూడండి తమాషా. ద్విపుటి అంటే ఏంటి? అహం బ్రహ్మ, అహం అహం ఆత్మ, అహం ఆత్మ అస్మి. ఈ శరీరం కూడా జగత్తులో కలిపేశా. ఈ శరీరం కలిపేస్తే ఆటోమేటిక్గా నా కుటుంబం కూడా కలిపేసినట్టే కదా. నా కుటుంబం కూడా అనాత్మ, ఈ దేహం కూడా అనాత్మ, నా ఆఫీసు అనాత్మ, ఎవ్రీథింగ్ ఈజ్ అనాత్మ. బ్రహ్మ ఒక్కటే సత్యం. దీన్ని మనం ద్విపుటి అంటాం. సో ఇలాంటి సాక్షి నేనులో ఉండగలిగితే జీవితం ఒక ఆటలాగా, మజాగా, ఖుషీగా, ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆత్మబంధువులారా, అహంకార దృష్ట్యా జీవితంలో ఆవేదన ఉంటుంది, జీవితం అసంతృప్తి, జీవితంలో వెలితి, జీవితంలో పూర్తిగా కొరత, వెలితి, కొరత, అభద్రత. అదొక అయోమయ జీవితం, దయనీయ జీవితం. అంటే అహంకార దృష్ట్యా మనం జీవిస్తే, సాక్షి దృష్ట్యా చూస్తే, సాక్షి దృష్టిలోకి వెళ్ళగలిగితే, ద్విపుటిలోకి వెళ్ళగలిగితే జీవితం ఒక ఆట, సాహసోపేతమైన ఆట. కైలాస మానస సరోవరం యాత్రలాగా. ఇప్పుడు మనం తీర్థయాత్రలు చేస్తాం, జస్ట్ గంగానదికి వెళ్ళి, కాశీ వెళ్ళి వస్తాం హ్యాపీ, శ్రీశైలం వెళ్ళి వస్తాం హ్యాపీ. అదే కొంచెం సాహసోపేతమైన యాత్ర ఒకటి ఉంటుంది, అది మానస సరోవరం. మానస సరోవరం వెళ్ళామంటే అది కొంచెం డౌట్, మళ్ళీ తిరిగి వస్తాం లేదని. అంత చాలా చాలా సాహసం కావాలి దానికి వెళ్ళటానికి. అది చాలా పెద్ద సాహసోపేతమైనటువంటి టూర్ అనమాట. మనకి దేవుడి మీద భక్తి ఉండటం వల్ల ఆ మానస సరోవరం యాత్రలో ఉండేటువంటి కష్టాలు మనకు కనపడవు. అది మానస సరోవరం యాత్ర చాలా కష్టాలతో కూడుకున్నటువంటి యాత్ర, చాలా కష్టాలు ఉంటాయి, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా. ఆ కష్టాలన్నీ కూడా ఉంటాయి, కానీ మనం కావాలని తేలిక చేసుకుంటాం, ఎందుకంటే భక్తి మూలంగా, దేవుడి మీద భక్తి దృష్ట్యా. అలాగే సాక్షి దృష్ట్యా చూస్తే జీవితం ఒక ఆట. ఆత్మబంధువులారా, శాస్త్రం ఒక మోడల్ తయారు చేస్తుంది మన కోసం. ఇప్పుడు ఏదైనా మన ఫ్లాట్ కొనుక్కోవాలంటే మోడల్ ఫ్లాట్ అని ఒకటి చూపిస్తారు. ఆ మోడల్ ఫ్లాట్ చూసి చాలా బాగుంది, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అని మనం శుభ్రంగా ఓ ఫ్లాట్ కొనుక్కుంటాం. అలాగే మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం సుఖంగా మంచిగా జరగాలంటే, ఆధ్యాత్మిక ప్రయాణం సుఖంగా జరగాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే శాస్త్రం, గురువు మనకి ఏం చేస్తారంటే మోడల్ మైండ్లు తయారు చేస్తారు. మోడల్గా కొంతమందిని ఇస్తారు, మనకి చూపిస్తారు. క్రికెట్ మోడల్స్, సినిమా మోడల్స్ మనకి డే టు డే లైఫ్లో చూపిస్తారు కదా. అలా ఈ ఆధ్యాత్మిక జీవితంలో శాస్త్రం ఏం చేస్తుందంటే మోడల్ మైండ్లు తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు అడుగుతాడు కదా అర్జునుడు చెప్పమని. అలా స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే అదంతా మోడల్ మైండ్లు అనమాట. అంటే సాక్షి ప్రధాన జీవితం గడిపినటువంటి కొంతమంది గురించి ఉదాహరణగా మనకు కొన్ని సంఘటనలు చెప్తుందన్నమాట. అది మోడల్ మైండ్లు అంటే. ఇప్పుడు భగవద్గీతలో మనందరికీ బాగా తెలిసింది స్థితప్రజ్ఞ లక్షణాలు. చెప్పు కృష్ణ, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు అని అర్జునుడు అడుగుతాడు కదా. అదే మోడల్ మైండ్ అంటే. పరభక్త లక్షణాన్ని చెప్పారు. స్థిర ప్రజ్ఞ లక్షణాలు అంటే స్థిర ప్రజ్ఞ రెండు ఒకటే. ఇది మనకు 2వ అధ్యాయంలో చెప్పారు. పరభక్త లక్షణాలు 12వ అధ్యాయంలో చెప్పారు. స్థితప్రజ్ఞ లక్షణాలు 2వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, మరి 12వ అధ్యాయంలో పరభక్త లక్షణాలు చెప్పారు. మరి 14వ అధ్యాయంలో గుణాతీత లక్షణాలు చెప్పారు. ఇది మోడల్ మైండ్లు మన భగవద్గీతలో అక్కడక్కడ చెప్తుంటారు. అంటే ఎందుకు చెప్తారు మనకి? మనం సాక్షి ప్రధాన జీవితాన్ని గడపటం కోసం చెప్తారు. అహంకారాన్ని
బాధ్యతలు నెరవేర్చుకోవటానికి వాడాలి. జీవితంలో మాత్రం అది ఉపయోగించాలి. మనం సాక్షి ప్రధానంగా మనం జీవించాలి. అంటే అహంకారాన్ని మన బాధ్యతలు నెరవేర్చడానికి మాత్రం వాడాలి. ఆ మోడల్ మైండ్లు మనకి అందుకు పనికి వస్తాయి అన్నమాట. ఆ మోడల్ మైండ్లతో మనం మన జీవితాన్ని పోల్చుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని భగవద్గీత చెబుతుంది. మోడల్ మైండ్ అంటే పర్ఫెక్ట్ మైండ్. నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ మైండ్ అంటూ ఉండదు. అంటే పర్ఫెక్షన్కి దగ్గరగా ఉంటుందని అర్థం. పర్ఫెక్ట్ మైండ్ అంటే ఐడియల్ మైండ్ అంటే పర్ఫెక్షన్ అనమాట. 100% పర్ఫెక్షన్ అట్లా ఉండదు. జీవన్ముక్తుడు కానీ ఎవరైనా సరే 100% పర్ఫెక్షన్ అంటూ ఉండదు. పర్ఫెక్షన్కి దగ్గరగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో మనం 12వ అధ్యాయం, 2వ అధ్యాయం, 14వ అధ్యాయం ఇలా కొన్ని మోడల్ మైండ్స్ చెప్పింది అనుకున్నాం కదా. అష్టావకర గీత చెప్పేది కూడా స్థితప్రజ్ఞ లక్షణాలు, లేకపోతే పరభక్త లక్షణాలు, లేకపోతే గుణాతీత లక్షణాలు. భగవద్గీతలో ఈ లక్షణాలని కొన్ని అధ్యాయాల్లో మాత్రమే చెప్పారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు మాత్రమే చెప్పారు. కానీ అష్టావకర గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 20 అధ్యాయాలు ఉన్నాయి అష్టావకర గీతలో. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 300 శ్లోకాలు ఉన్నాయి. అష్టావకర గీతలో 20 అధ్యాయాలు, 300 శ్లోకాలు అన్నీ కూడా మోడల్ మైండ్ గురించే చెబుతాయి. అష్టావకర గీతలో ఉన్నటువంటి మొత్తం 20 అధ్యాయాలు, 300 శ్లోకాలు మోడల్ మైండ్ గురించే చెబుతాయి. ఈ శ్లోకాలు చదివి మనం మన మనస్సులను కూడా, మన మైండుల్ని కూడా అలా మోడల్ మైండ్ని చూసి జ్ఞానంతో నింపుకుంటాము అని అష్టావక్ర మహర్షి ఆశపడుతున్నారు. ఆయన ఆశ అడియాస కాకూడదు. మనందరం అలాంటి మోడల్ మైండ్ని మన మైండ్ అలా తయారు చేసుకోవాలి. ఈ ప్రక్రియనే, ఆ మోడల్ మైండ్ చూసి మన మైండ్ని కూడా అలా తయారు చేసుకునే ప్రక్రియని నిధిధ్యాసనం అంటారు. ఏమంటారు? నిధిధ్యాసనం అంటారు. అంటే మన దైనందిన జీవితంలో అడుగడుగున ఆత్మజ్ఞానం ప్రస్ఫుటంగా కనపడాలి. ఇది నిధిధ్యాసనం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి నిధిధ్యాసకులు ఉదయమే అష్టావకర గీత అధ్యయనంతోనే వారి రోజును ప్రారంభించాలి. నిద్ర లేవగానే ఆ రోజు కాఫీ ఉండకపోవచ్చు. నీకు కాఫీ అలవాటు, నీకు కాఫీ లేదు ఆ రోజు. నీ ప్రతిచర్య ఎలా ఉంటుంది చూసుకో, నిన్ను చూసుకో. నీకు నిద్ర లేచావు, తెలిసింది ఆ రోజు పవర్ కట్, ఆ రోజు అంతా పవర్ లేదు, ఇంకా నీకు ఇన్వర్టర్ లేదు. ఎట్లా నీ ప్రతిచర్య ఎలా ఉంటుంది? అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వు నిద్ర లేచావు, ఆ రోజు వాటర్ సప్లై లేదు, వాటర్ లేదు అని నీకు తెలిసింది, ఎలా ఉంటుంది? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నీ భార్య నిద్ర లేచింది, ఏం తెలిసింది భార్యకి? ఆ రోజు పని మనిషి రాదు, సడన్గా పక్కింటి వాళ్ళు చెప్పారు ఫ్రెంచ్ లీవ్ తీసుకుంది, రావట్లేదు. నీకు పక్కింటి వాళ్ళకి ఒకటి పని మనిషి. నిద్ర లేవగానే తెలిసింది. నీ మనసు ఎలా ఉంటుంది? పని మనిషి సడన్గా ఫ్రెంచ్ లీవ్ తీసుకుంది, ఎట్లా ఫీల్ అవుతావు? అంటే నీ భార్య ఎలా ఫీల్ అవుతుంది? నిధిధ్యాసకుడు అంటే శ్రవణ మననాలు శ్రద్ధగా చేసి ఆత్మజ్ఞానం పొందాడు అని అర్థం చేసుకోవాలి. నిధిధ్యాసన అంటే తమాషా కాదు. నిధిధ్యాసన అంటే చాలా చాలా ఒక స్ట్రాంగ్ జ్ఞానం లోపల ఉంది, నిశ్చయ జ్ఞానం ఉంది లోపల. దాన్ని ఉపయోగించుకోవటమే నువ్వు చూస్తున్నావు, జ్ఞానం పొందావు.
పైగా నిశ్చయ జ్ఞానం పొందావు. ఆ నిశ్చయ జ్ఞానాన్ని నీ దైనందిన జీవితంలో ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం నిధిధ్యాసనం చెప్తుంది నీకు. అందుకే నిధిధ్యాసనం చేస్తావు. చాలామంది ఏంటంటే నిధిధ్యాసనం అంటే లైట్ తీసుకుంటారు. తీసుకోకూడదు. లైట్ తీసుకోకూడదు, తేలిగ్గా తీసుకోకూడదు. నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, నిశ్చయ జ్ఞానం, నిశ్చయమైనటువంటి ఆత్మజ్ఞానం వచ్చింది, చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుంటే బోల్తా పడినట్టే. దాన్ని నిజ జీవితంలో పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అజామిలోపాఖ్యానం అని ఉంటుంది ఒక చోట మనకి శాస్త్రంలో. అజామిలుడు అది చాలా గొప్ప భక్తుడు. సడన్గా పతనమైపోతాడు. అతను ఏదో చిన్న పిచ్చి ఇన్సిడెంట్ చూస్తాడు, అంతే పతనమైపోతాడు. జీవితం అంతా పతనమైపోతాడు. అజామిలోపాఖ్యానం అది పెద్ద కనువిప్పు మనకి. మరి వింటుంటారు కదా అక్కడక్కడ గర్వభంగం, నారద గర్వభంగం, ఇంకా ఆ గర్వభంగం, ఈ గర్వభంగం. అంతే మరి గొప్పవాళ్ళు కూడా పప్పులో కాలేస్తారు. అక్కడ దాకా ఎందుకు? అర్జునుడు పప్పులో కాలేశాడు కదా. అర్జునుడు అంటే ఎవరు? వాళ్ళంతా క్షత్రియులు. వాళ్ళు చక్కగా వాళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పుతారు గురువుగారు. ఈ బాణాలు వేయటం అన్ని యుద్ధ అదంతా ఎట్లా నేర్పుతారో ఆత్మజ్ఞానం కూడా నేర్పుతారు వాళ్ళకి గురువులు. ద్రోణాచార్య మరి వాళ్ళంతా నేర్పుతారు కదా గురువులు. అయినా సరే అర్జునుడు ఒక దశలో మరి బాణాల కింద పడేసిన యుద్ధం చేయని అన్నాడు కదా. ఆత్మజ్ఞానం ఎక్కడికి పోయింది? సో కాబట్టి మన జీవితంలో ఆత్మజ్ఞానం ఉపయోగించుకోవటం, ఆత్మజ్ఞానాన్ని అర్జునుడు ఉపయోగించుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ గుర్తు చేయాల్సి వచ్చింది. నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం చాలా ఇంపార్టెంట్. మీరు జడభరతుడు కథ వినే ఉంటారు. జడభరతుడు అంటే ఒక పెద్ద మహారాజు. ఆయన జడభరతుడే కాదు, చాలా మంది రాజులు ఏం చేస్తారు? రాజభోగాలు వదిలి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోతారు. రాజభోగాలు వదిలి అడవుల్లో చిన్న కుటీరాలు వేసుకుని అక్కడ వాళ్ళు వానప్రస్థాశ్రమం అనుకోండి, సన్యాసాశ్రమం అనుకోండి గడిపి మంచిగా ఆత్మజ్ఞానం పొందుతారు వాళ్ళు. ఇంకా రాజభోగాలు ఉండవు వాళ్ళకి. రాజ్యంతో వాళ్ళకి సంబంధాలు ఉండవు. వాళ్ళకి కావాల్సిన గ్రాసం అనేది వస్తుంటుంది అక్కడి నుంచి, అది వేరే విషయం. కానీ ఇంకా రాజు హోదా ఉండదు. సో అటువంటి భోగాలను వదులుతారు. నిధిధ్యాసనం అంటే అది అనుష్ఠాన వేదాంతం, వాచా వేదాంతం కాదు. ఇటువంటి మోడల్ మైండ్ని అష్టావక్ర గీతలో 17వ అధ్యాయంలో మనం 13వ శ్లోకం వరకు చూసాం. 14వ శ్లోకం నుండి ఇప్పుడు మనం చూడబోతున్నాం. 14వ శ్లోకం నుండి ఈ మోడల్ మైండ్ని మన భిన్న కోణాల్లో అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. మన మనస్సు, మన శరీరాలు, ఆ కార్యకలాపాలతో ఆత్మకు సంబంధం ఉండదు. నిందా, స్తుతి ఇవన్నీ బుద్ధి లక్షణాలు. కోపతాపాలు మనసు లక్షణాలు. ఇచ్చిపుచ్చుకోవటం ఈ శరీరం చేసే పనులు. ఆత్మ సన్నిధిలో ఉపాధి పనిచేస్తుంది. ఆత్మ సన్నిధిలో ఉపాధి పనిచేస్తుంది. ఇంతవరకు మనం కిందటి క్లాసులో చూసాం. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. సానురాగాం స్త్రియం దృష్ట్వా మృత్యుం వాసముపస్థితం అవిహ్వలమనాః స్వస్థః ముక్త ఏవ మహాశయః. 14వ శ్లోకం 17వ అధ్యాయంలో. అంటే అనురాగవతి అయినటువంటి స్త్రీని చూసిన, ఇక్కడ భార్య అనుకోండి స్త్రీ అంటే, మృత్యువును చూసినా కూడా సమత్వ బుద్ధితో శాంతంగా ఉండగలుగుతాడు ఒక జ్ఞాని, మహాశయుడు అనేటువంటి జ్ఞాని. సో మోడల్ మైండ్ ఎలా ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తున్నారన్నమాట. ఇక్కడ జీవితం పూర్తిగా సుఖమయం కాదు, పూర్తిగా
దుఃఖమయం కూడా కాదు. అంటే సుఖ దుఃఖాల మిశ్రమం. ఒక మనిషి జీవితంలో రెండు చవి చూస్తాడు. కాబట్టి అతని దృక్పథం ఏమిటి? జీవితం అంటే జీవితమే, అది అనాది, దానికి అంతం లేదు. ఆ సమత్వ బుద్ధిని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు. సానురాగాం స్త్రియం దృష్ట్వా. ఇక్కడ స్త్రీ అంటే ఒక స్త్రీ, లేకపోతే మన భార్య అని కూడా అర్థం వస్తుంది. ఒక వ్యక్తి జీవితం, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి జీవితం తన జీవిత భాగస్వామి మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా? అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇప్పుడు మన వాళ్ళని ఎవరిని పట్టుకున్నా ఇదే మాట్లాడతారు. నా భర్తకు ఈ వేదాంతం అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నన్నేమనరు, నువ్వు క్లాసులకు వెళ్ళు, నువ్వు నీ నీ భక్తి నీదే, నీ క్లాసులు నీవే, నేను నన్ను రమ్మని మాత్రం అడగకు అని నా భర్త అంటాడండి. అది నాకు చాలా బాధగా ఉందండి అంటుంటారు భార్యలు. కొంతమంది భర్తలు వస్తారు, భార్యలు రారు. నాది నాదేనండి, నాకు ఇంకా అంత భక్తి రాలేదు, మీరు క్లాసులకు వెళ్ళండి, మీరు ఏదో చేసుకోండి, నేను అబ్జెక్ట్ చేయను, మీరు యూ లివ్ యువర్ లైఫ్, లెట్ మీ లివ్ మై లైఫ్ అని నా భార్య అంటుందండి. నా భార్యకి ఇంకా రాలేదు, ఈ ఆధ్యాత్మిక ధోరణి రాలేదు అంటుంటారు. సో అలా అనుకూలవతి అయినటువంటి భార్య ఉందా, అనుకూలంగా ఉండేటటువంటి భర్త ఉన్నాడా? దాని మీద, నీ భాగస్వామి మీద నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉంటుంది. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఒకరి ప్రవర్తన మరొకరి మీద ప్రభావం చూపుతుంది. అనుకూలవతి అయిన భార్య ఉంటే జీవితం స్వర్గం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. స అనురాగం, ప్రేమైక మూర్తి అని అర్థం. ప్రారబ్ధ కర్మ యొక్క అలజడి నిన్ను అంతగా బాధించదు, ఎందుకంటే నీ భార్య అనురాగవతి. ఇది ఒకవైపు, నాణ్యానికి ఒకవైపు ఇది. నాణ్యానికి మరొక వైపు మృత్యుం వా సముపస్థితం. మృత్యుం వా సముపస్థితం. డాక్టరు, సార్ బయాప్సీకి పంపిస్తాం రిపోర్టు, ఈ బయాప్సీ రిపోర్ట్ వస్తే మనకు తెలుస్తుంది నీకు అది ఉందా లేదా, ఆ పెద్ద జబ్బు ఉందో వచ్చిందా లేదా అని తెలుస్తుంది. వెయిట్, ఒక వారం రోజులు పడుతుంది ఈ రిపోర్ట్ రావడానికి. అంటే నీకు, లేక నీ భార్యకు, నీ పిల్లలకి, ఎవరికైనా సరే అప్పుడు ఏమవుతుంది మనకి అంటే, అప్పుడు మన మైండ్, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? ఈ రెండు స్థితులు కూడా అహంకారానికి చెందుతాయా, సాక్షికి చెందుతాయా? ఈ రెండు స్థితులు కూడా అహంకారానికే చెందుతాయి. అహంకారానికే జీవిత భాగస్వామి ఉంటుంది. అహంకారానికే క్యాన్సర్ వస్తుంది. అహంకారం మాత్రమే ఐసీయూలో చేరుతుంది. హాస్పిటల్ ఐసీయూలో చేరేది అహంకారమే. ఈ రెండు భిన్న పరిస్థితుల్లో కూడా జ్ఞాని మనస్సు చెక్కు చెదరదు, చలించదు, పొంగిపోడు, కృంగిపోడు. డు అంటే మగవాడు, ది అంటే ఆడది, అంటే మగ ఆడ రెండింటికి వర్తిస్తుంది అనుకోండి. జ్ఞాని అంటే మగ జ్ఞాని, ఆడజ్ఞాని. జ్ఞాని అంటే న్యూట్రల్ అనుకోవాలి మీరు. సో జ్ఞాని యొక్క మోడల్ మైండ్ సమత్వంలోనే ఉంటుంది. బంధుత్వాలు ఉంటాయి, బంధుత్వాలు పోతాయి. కుటుంబ సభ్యులు ఉంటారు, కుటుంబ సభ్యులు మరణిస్తారు. ఈ బంధాలన్నీ కూడా ఈ జన్మకే పరిమితం. మరో జన్మలో ఈ బంధుత్వాలు ఉండవు, ఈ కుటుంబ సభ్యులు ఉండరు. మృత్యుం వా సముపస్థితం. మరణం సమీపిస్తుంది. ఆ టైంలో నీవు జ్ఞానిని అడుగు, బాగున్నారా అని. జ్ఞాని ఏమంటాడు? బాగున్నాను, అవును బాగున్నాను, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్ అంటాడు. జీవితం సంఘటనల సమాహారం అంటాడు. అవిహ్వల మనాహ, అవిహ్వల మనాహ. జ్ఞాని మనసు పొంగిపోదు, కుంగిపోదు, సమస్థితిలో ఉంటుంది. ఇక్కడ మనం ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. సంపత్తౌచ విపత్తౌచ
మహతాన్ ఏకరూపత ఉదయే సవిత రక్త రక్తశ్చ అస్తమయే సదా. మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటది. దుఃఖాల్లో సుఖాల్లో కూడా మహాత్ముల మనస్సు సమత్వంలో ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకేలాగా ఉంటాయి. మీరు కళ్ళతో చూడండి, సన్సెట్, సన్ రైజ్ సేమ్ టు సేమ్. అసలు పిక్చర్ తీసుకోండి, ఫోటో తీయండి, అసలు తెలియదు మనకి చెప్పకపోతే ఇది రైజా సెట్టా తెలియదు. కరెక్ట్గా ఒకే రకంగా ఉంటాయి. అలా జ్ఞాని మనస్సు స్థిరంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడు ప్రగతికి చిహ్నం, ఎదుగుతాడు. అస్తమించే సూర్యుడు మాయమైపోతాడు, క్షీణిస్తాడు. చూడండి, రెండు ఒకే రకంగా ఉంటాయి. సూర్యునిలో ఈ రెండు సంఘటనలో ఏమీ మార్పు ఉండదు, ఒకే రంగులో ఉంటాడు. ఫోటో తీస్తే మాత్రం ఏది రైజా ఏది సెట్ చెప్పడం కష్టం. అలాగే అవిహ్వల మనాహ అంటే ప్రశాంతమైన మనస్సు ఉంటుంది జ్ఞానికి. ఎందుకు అలా ఉంటుంది? ఎందుకుంటుంది? స్వస్థ, స్వం అంటే సాక్షి స్వరూపం. అహంకార నేను ఉంటుంది కానీ అల్పమైపోతుంది, తేలికైపోతుంది అన్నమాట. ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది. సాక్షి నేను డామినేట్ చేస్తుంది. అహంకారం నేనేమో తేలికైపోతుంది, అల్పమైపోతుంది. సాక్షి నేను ఆధిపత్యం వహిస్తుంది. అందుకే మనసుకు సమత్వం సిద్ధిస్తుంది. స్వస్థ అంటే స్వస్వరూప స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటాడు జ్ఞాని. ఇటువంటి సాక్షి మైండ్ని, ఇటువంటి మోడల్ మైండ్ని ఎవరు అనుభవిస్తున్నారో ఆ వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. ఇటువంటి సాక్షి మైండ్ని, ఇటువంటి మోడల్ మైండ్ని ఎవరు నిజంగా అనుభవిస్తున్నారో ఆ వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. మహాశయ అంటే సాక్షి ప్రధాన మైండ్ అనుభవించేవాడు. ముక్త అంటే జీవన్ముక్తుడు. 15వ శ్లోకం చూద్దాం. సుఖే దుఃఖే నరే నార్యాం సంపత్సు చ విపత్సు చ విశేషోనైవ ధీరస్య సర్వత్ర సమదర్శినః. అంటే ఆత్మనే దర్శిస్తాడు జ్ఞాని, సర్వత్ర ఆత్మనే దర్శిస్తాడు. సుఖ దుఃఖాల్లో, స్త్రీ పురుషుల్లో, మరి అదృష్ట దురదృష్టాల్లో అసలు భేదం కనిపించదు జ్ఞానికి. అంటే ద్వంద్వాలను ఎదుర్కొనేది అహంకార నేను మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ద్వంద్వాలను ఎదుర్కొనేది ఆత్మ కాదు, అహంకారం మాత్రమే ఎదుర్కొంటుంది. ఇక్కడ మనకి అంతర్లీనంగా ఒక అంశం ఉంటుంది. అదేంటది? అది అనూహ్యం, అది అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు అనాత్మ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్. ఎందుకలా అంటే మన ఊహలకు అందదు. ఒకవేళ ఊహలకు అందినా కూడా దాన్ని మనం నియంత్రించలేము, నియంత్రించినా కూడా ఆపలేము. ఎందుకు చెప్పండి? ప్రారంధం గుట్టు మనకు తెలియదు. సుఖే దుఃఖే మనకు అనుకూల పరిస్థితులు వస్తాయా, ప్రతికూల పరిస్థితులు వస్తాయా తెలియదు. నరే నార్యాం, నరహ అంటే మగవాడు, నారీ అంటే స్త్రీ. స్త్రీ పురుషుల యందు మనకు సమభావం ఉంటుంది. మరి సృష్టిలో ఇద్దరు ఉంటారు. జీవితం అంటే స్త్రీ పురుషులు, ఇరువురిలో కూడా ఇరువురితో మనకు అనుభవాలు ఉంటాయి. సృష్టిలో పురుషులు మాత్రం ఉండాలి, స్త్రీలు ఉండకూడదు అని అనుకోకూడదు కదా మనం. అది మళ్ళీ 5 రాగద్వేషాల కిందకు వస్తుంది. సంపత్సు విపత్సు చ అంటే అనుకూలత ప్రతికూలతల యందు, అంటే సుఖ దుఃఖాల యందు, అంటే సంపదల యందు, పేదరికాల యందు, రెండిట్లోనూ కూడా ప్రాస్పరిటీ, పావర్టీ. విశేషోనైవ ధీరస్య విశేషం లేదు. అంటే
జ్ఞానికి ఒక రియాక్షన్ ఉండదు అనమాట, బలమైన ప్రతిచర్య ఉండదు అని అర్థం. అంటే హింసాత్మకమైనటువంటి ప్రతిచర్యలు ఉండవు. ఇది మోడల్ మైండ్ యొక్క ప్రత్యేకత. ధీరస్య, ధీర పురుషుడు అంటే సాక్షి నేను ప్రధానంగా ఉన్న మైండ్ కలిగిన వ్యక్తి. ధీరస్య అంటే మంచి యుద్ధం చేసేటటువంటి కండల బలం ఉన్నటువంటి అని అర్థం కాదు ఇక్కడ. ధీరస్య అంటే సాక్షి నేను ప్రధానంగా ఉన్న మనసు కలిగినటువంటి వ్యక్తి. అహంకార నేను ఉంటుందా? ఉంటుంది. అహంకార నేను కూడా ఉంటుంది, కానీ అది దేహం చేయాల్సిన బాధ్యతలు, పనులు చేయటానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సాక్షి నేను ఉన్నవాడికి అహంకారం నేను ఉండదు అని అనుకోకూడదు. జ్ఞానికి అజ్ఞాని కూడా ఈ దేహము, ఇంద్రియాలు అంటే ఈ ఈ కార్యకరణ సంఘాతం ఇది చనిపోయే వరకు ఉంటుంది. ఈ దేహం రాలిపోయే వరకు ఉంటుంది. ఎవరికి? జ్ఞానికి అజ్ఞానికి కూడా. కాకపోతే అజ్ఞానులు ఏం చేస్తారంటే ఎప్పుడు దీన్నే పట్టుకు వెళ్ళాడతారు. అజ్ఞానులు జీవితాంతం ఇదే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. నేను 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 మంచి హోదాలో ఉండాలి, ఇంకా ఇంకా నా హోదా పెరగాలి, నన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారు తెలిసింది నాకు. ఇంతమంది అనుకుంటున్నారు, 100 మంది కాదు, 1000 మంది అనుకోవాలి, 1,00,000 మంది అనుకోవాలి. నా ఇది పెరగాలి, నా హోదా పెరగాలి. అందుకే కదా ఈ జుట్టుకు రంగేసుకునేది, అంటే హెయిర్ స్టైల్ మారుస్తారు, డ్రెస్ స్టైల్ మారుస్తారు. మరి ఎవరన్నా ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాం అనగానే 10 రకాల బట్టలు చూసి ఏది వేసుకోవాలా అంటే ఏంటి? వాళ్ళకి మనం ఎలా కనపడాలి, ఈ గోలంతా ఉండదు జ్ఞానికి. జ్ఞాని ఎప్పుడు ఒకే రకం ఉంటాడు. అంటే ఇతరులు నన్ను ఎలా అనుకుంటారు, ఇతరులు నన్ను ఎలా అనుకోవాలి, దానికోసమే జీవిస్తాడు అజ్ఞాని. దేహం రాలిపోయేదాకా అంతే. ఈ జగత్తు నన్ను ఎలా అనుకోవాలి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అజ్ఞానికి. జ్ఞానికి ఉండదు. ఈ జగత్తు నన్ను ఎలా అన్నా అనుకోని నాకు అంటదు. ఆత్మస్థితిలో ఉన్నటువంటి, పారమార్థిక స్థితిలో ఉన్నటువంటి నన్ను ఈ జగత్తు పూసే కారు కోతలు అంటవు. నన్ను మెచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు. నా కుటుంబం వాళ్ళు కూడా నన్ను మెచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు. నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కుటుంబంలో వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సర్వత్రా సమదర్శిన. జ్ఞాని అన్ని పరిస్థితుల్లోనూ సమదర్శనం కలిగి ఉంటుంది. జ్ఞానం అనగానే స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. చెప్పాను కదా. 16వ శ్లోకం చూద్దామా. నా హింసా నైవ కారుణ్యం నౌదత్యం నచ దీనత నాశ్చర్యం నైవ చ శోభ క్షీణ సంసారణే నరే. అంటే ఆత్మానుభవంతో సంసారం నుండి ముక్తుడైన జ్ఞానికి, అంటే జీవన్ముక్తి పొందినటువంటి జ్ఞానికి కరుణ, హింస, దీనత్వం, గొప్పతనం, ఆశ్చర్యం, ఆందోళన, అలజడి ఇటువంటి భావాలేమి ఉండవు. నా హింస నైవ కారుణ్యం అంటే జ్ఞాని మనసులో కాఠిన్యం ఉండదు. అంటే తన దేహాన్ని తను ఎలా చూసుకుంటాడో అందరి దేహాల్ని అలాగే చూస్తాడు. అందరి దేహాల్లో అధిష్టానంగా ఉన్న ఒకే ఆత్మను చూస్తాడు. మన భగవద్గీతలో మరి 6వ అధ్యాయంలో 32వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః. అంటే సాక్షి కోణంలో, గుర్తుపెట్టుకోండి, సాక్షి కోణం దృష్టిలో ఈ జగత్తంతా ఒకే ఒక వస్తువుతో తయారైంది. అంటే ఒకే ఆత్మ ఎన్నో దేహాలుగా వ్యక్తమవుతుంది. నా దేహానికి ఎటువంటి ప్రత్యేకత,
ఎటువంటి విశిష్టత లేదు. అటువంటి మనస్సు గల జ్ఞాని ఎవరిని బాధించలేడు, ఎవరితోనూ పరుషంగా మాట్లాడ్డు. హింస నైవ భవతి. ఆత్మబంధువులారా, ఈ శ్లోకాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని ఈజ్ నాట్ ఎ డోర్ మ్యాట్. ఒక పట్ట, కాళ్ళు తుడిచిన పట్టలాగా అందరికీ అణిగి మణిగి పడి ఉంటాడు. ఇట్లా వస్తాడు, పోతాడు. అలా అనుకోకూడదు. జ్ఞాని అహంకారం తను చేసే పనులు తను చేస్తుంది, కానీ తను ఆత్మస్థితిలో ఉంటాడు. దేనికి జిడ్డులాగా బంకలాగా అంటుకుపోడు అని అర్థం. దీన్ని మనం అపార్థం చేసుకుని డోర్ మ్యాట్ అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నైవచ కారుణ్యం అంటే కరుణ, జాలి, దయాభావం జ్ఞానికి ఉండదు. అజ్ఞానికి కరుణ, దయ, రాగంతో మిళితమై ఉంటుంది. అంటే కలుషితమైనటువంటి రాగద్వేషాలు, కరుణ, దయ ఉంటాయి అజ్ఞానికి. జ్ఞానికి కరుణ, జాలి, దయ ఉండదు. అంటే ఏంటి? కలుషితం లేకుండా శుద్ధంగా ఉంటాయని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. పొల్యూషన్ లేకుండా ఉంటాయన్నమాట. జ్ఞానికి కలుషితమైన జాలి, కరుణ ఉండవని అర్థం. అంటే స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. కరుణ, స్వచ్ఛమైన కరుణ, స్వచ్ఛమైన దయ ఉంటాయి. అజ్ఞానికి కరుణ తన కుటుంబం మీద ఉంటుంది, లేకపోతే మరికొన్ని కుటుంబాల మీద మాత్రం ఉంటుంది. నేను నాది అనే ప్రేమ ఉంటుంది. జ్ఞానికి అట్లా కాదు, స్వచ్ఛమైన కరుణ అందరి పట్ల ఉంటుంది. అటువంటి కలుషితమైన కరుణ, ప్రేమ ఎక్కడుంది? అర్జునుడికి ఉంది. మహాభారత యుద్ధంలో కలుషితమైన కరుణ, కలుషితమైన ప్రేమ అర్జునుడికి భీష్మ ద్రోణుల పట్ల కలిగింది. అర్జునుడు ఎన్ని యుద్ధాలు చేశాడు? ఎన్నో వందల యుద్ధాలు చేశాడు. ఎప్పుడన్నా ఓడిపోయాడా? విజయాలు సాధించాడు. కానీ ఈ మహాభారత యుద్ధంలో భీష్మ ద్రోణులను చూసి కరుణతో, రాగంతో గాంధీవం పక్కన పడేసి రథంలో చతికిలపడ్డాడు. ఇది చూసాం కదా మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో. నేను క్షత్రియుణ్ణి, నేను సమాజంలో ధర్మాన్ని నిలబెట్టాలి, అధర్మాన్ని అంతం చెయ్యాలి అని అనుకుని అనేక యుద్ధాలు చేశాడు అర్జునుడు. అంతే. మరి అదే అర్జునుడు అదే దృక్పథంతో, అదే దృష్టితో మహాభారత యుద్ధాన్ని ప్రారంభించాడు. ఇది ధర్మయుద్ధం. మహాభారత యుద్ధం ధర్మయుద్ధం. కౌరవులకి, పాండవులకి, ధర్మానికి అధర్మానికి యుద్ధం. మరి చూడండి, భీష్మద్రోణులు చూడగానే ధర్మాన్ని ఏం చేశాడు? గాలికి వదిలేశాడు. కృపయా పరయా ఆవిష్ట. ఇక్కడ కృప అంటే ఏమిటి? కృప అంటే రాగం, రాగంతో కూడినటువంటి ప్రేమ. నీకు ఎలా తెలుస్తుంది? రాగంతో కూడిన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఎలా తెలుస్తుంది? చెప్పు, ఎలా తెలుస్తుంది? కలుషితమైన ప్రేమ, రాగంతో కూడిన ప్రేమ అంటారు. అది దుఃఖహేతు. ఏంటంటే ఎలా తెలుస్తుందంటే ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాం. రాగం వెంటనే ఏం చేస్తుంది? శోకంలోకి దించుతుంది. శోకం మోహంలోకి దించుతుంది. రాగం, శోకం, మోహం మూడు అక్కడ ఉంటాయన్నమాట. రాగం ఇమీడియట్గా శోకం, ఇమీడియట్గా మోహం. స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వ్యక్తులు సేవ చేస్తారు. రాగ శోక మోహాలు ప్రదర్శించరు. నైవ కారుణ్యం అంటే జ్ఞానికి కపటంతో, రాగంతో కూడినటువంటి ప్రేమ, కరుణ ఉండవు. స్వచ్ఛమైన ప్రేమ, కరుణ ఉంటాయి అని అర్థం. అజ్ఞాని చూపేటటువంటి కరుణ సంసారం. నైవ కారుణ్యం అంటే జ్ఞానికి కరుణ లేదు అని అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడు భగవద్గీత మరి 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 13వ శ్లోకం అనుకుంటాం, ఏం చెప్తారు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. జ్ఞానికి సర్వ ప్రాణుల యందు
అవ్యాజమైనటువంటి కరుణ ఉంటుంది. అష్టావకర గీతలో నైవ కారుణ్యం, మరి జ్ఞానికి కరుణ ఉండదు అని చెప్తున్నారు. అక్కడేమో అవ్యాజమైన కరుణ ఉంటుంది అంటున్నారు భగవద్గీతలో, ఇక్కడేమో కరుణ ఉండదు అంటున్నారు అష్టావకర గీతలో. ఇక్కడ జ్ఞానికి రాగంతో కూడిన కరుణ ఉండదు అని అర్థం చేసుకోవాలి. కరుణ ఉండదంటే రాగంతో కూడిన కరుణ ఉండదని అర్థం చేసుకోవాలి. సంసారులకు రాగంతో కూడినటువంటి కరుణ ఉంటుంది. అందువల్ల వారి జీవితం అంటే అజ్ఞానుల జీవితం, సంసారుల జీవితం రాగ శోక మోహాలతో అస్తవ్యస్తమైపోతుంది. నా ఔద్ధత్యం నచ దీనత. ఔద్ధత్యం అంటే తనకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి గుణం, అంటే తనే గొప్పవాడు అని అనుకోవటం, అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. సుపీరియారిటీ కాంప్లెక్స్. దీనత అంటే తనను తాను అతి తక్కువగా భావించుకోవటం. న్యూనతా భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మన సాధారణంగా ఈ రెండు ఉంటాయి. మనకి ఏదో ఒకటి ఉంటుంది. మనం పెళ్ళికి వెళ్ళాం, చాలా 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 బ్రహ్మాండంగా ఇన్వైట్ చేశారు, సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది మనకి. అసలు ఎవరు పట్టించుకోవాలి, మనని ఎవరు పట్టించుకోవాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. సాక్షి కోణంలో అంటే జ్ఞానికి ఈ కాంప్లెక్స్లు ఉండవు. సాక్షి కోణంలో ఆధిక్యతలు న్యూనతా భావాలు ఉండవు, ఈ గ్రేడ్లు ఉండవు. నా ఆశ్చర్యం నా క్షోభ, పులకరింతలు పొంగిపోవటాలు ఉండవు. అలా పులకరింతలు పొంగిపోవటాలు ఉంటే అది కూడా సంసారమే. అది ఏంటంటే ఒక కిక్ అనమాట, ఒక కిక్. డ్రగ్స్ మనం సేవిస్తే ఎట్లా కిక్ వస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఎలా వస్తుంది డ్రగ్స్ కిక్, అది మంచిది కాదు, అది ఆరోగ్యదాయకం కాదు. ఆత్మబంధువులారా, జీవితంలో అధికంగా పొంగిపోవటం, మరి హద్దులు లేని ఆనందంతో గంతులు వేయటం మంచిది కాదు. భజగంధంలో మరి శంకరాచార్య ఏమంటారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం. అధికంగా పొంగిపోవటం కుంగిపోవటం ఒక డ్రగ్స్ లాంటి, డ్రగ్స్ ఎఫెక్ట్ లాంటిది అనమాట. అది ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. శోభ అంటే మానసిక మాందవ్యం, మాందవ్యం కాదు మాంద్యం, మానసిక మాంద్యం అంటే ఒక నిరాశ, షాక్, ఒక షాక్కు గురి కావటం అనమాట. అహంకారం షాక్లో మనం ఏమంటాం, వాట్ అంటాం, బాధపడి. ఏదైనా విషమ సమస్య ఎదురైతే వెంటనే వాట్ అని బాధపడతాం. వెంటనే మనలో సాక్షి మేల్కొంటుంది. సాక్షి వచ్చి ఏమంటుంది, వాట్ అన్నాడా, సో వాట్ అంటుంది. సో అహంకారం వాట్ అంటే వెంటనే సాక్షి, వెంటనే అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత సో వాట్ అంటాం. ముందర జీర్ణించుకోలేము. సడన్గా మనకేదో ఒక పెద్ద విపత్తు సంభవించింది, వాట్ అని ఆశ్చర్యపోతాం, నాకెందుకు వచ్చిందని బాధపడతాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనకి జ్ఞానం అట్లా సర్ఫేస్ అవుతుంది. నేను ఆత్మస్థితిలో ఉన్నాను కదా. మనకు 2 లైఫ్లు ఉంటాయి, స్క్రీన్ బయట వ్యవహారం, స్క్రీన్ లోపల వ్యవహారం. స్క్రీన్ లోపలంటే అది గ్రీన్ రూమ్ అంటే ఆత్మస్థితి, బయట అనాత్మస్థితి. అనాత్మస్థితి అంటే వ్యవహారం ఈ దేహం రాలిపోయేదాకా ఉంటుంది. సో ఈ దేహం రాలిపోయేదాకా విషమ సమస్యలు, మంచి సమస్యలు, అన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఆ విషమ సమస్యలు ఎదురైతే వాట్ అని బాధపడతాం. తర్వాత ఒక్కసారి మన స్క్రీన్ లోపలికి వెళ్తాం, అంటే మనస్సుతో వెళ్ళి ఆత్మస్థితిలోకి వెళ్ళి సో వాట్ అంటాం అన్నమాట. అయ్యో అని షాకు గురవుతాం. ముందర వాట్ అంటే సో వాట్ అంటే షాకు నుండి తేరుకుని అయితే అయింది అబ్బా పర్వాలేదులే అయితే అయింది అని ధైర్యం తెచ్చుకోవటం అనమాట. ఇది నిధిధ్యాసనం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. క్షీణ సంసరణే నరే, క్షీణ సంసరణే నరే. క్షీణ సంసరణం అంటే జీవన్ముక్తుడు, సంసారం లేనివాడు. మన భాషలో తేలిగ్గా చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే FIR రిడక్షన్ జరిగిందని అర్థం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఐ అంటే ఇంటెన్సిటీ, ఆర్ అంటే రికవరీ పీరియడ్. అంటే
అంటే భావోద్వేగాలు అంటే కోపం అనుకోండి. నిజం చెప్పాలంటే కోపం ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది. తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. రికవరీ పీరియడ్ వెంటనే మనం మర్చిపోతాం. అది ఎఫ్ఐఆర్ రిడక్షన్ అంటే. ఇక్కడ మనం 2 అర్థాలు తీసుకోవచ్చు. నరహ అంటే సంసారం తొలగించుకున్న వ్యక్తిలో ఇది సాధ్యం. ఏది వాట్ సాధ్యం. రెండో అర్థం నరహ అంటే ఏంటి? నరుడు మరి నారాయణుడు అయ్యాడు అనమాట. మానవుడు మాధవుడయ్యాడు అంటే పరిణితి చెందాడు. అదొక అర్థం తీసుకోవచ్చు. రెండో అర్థం ఏం తీసుకోవచ్చు మనం? అనర్హ అంటే శ్లోకంలో 2 అర్థాలు తీసుకుంటున్నాం మనం. నరహ అంటే అది తీసుకున్నాం. అనర్హ అంటే జ్ఞాని, ఒక మనిషి కాదు. జ్ఞాని భగవంతుడితో సమానం. అంటే ఈశ్వరుడు, మామూలు మనిషి కాదు. వానరం కాదు, వానరహ కాదు అనర్హ అంటే. అందుకే మనం ఏమంటాం? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటే ఏంటి? జ్ఞాని మానవుడు కాదు, మాధవుడు. అటువంటి జ్ఞానిలో వాట్ సాధ్యం. ఇప్పుడు 17వ శ్లోకం, 17వ అధ్యాయంలో 17వ శ్లోకం. నా ముక్తో విషయద్వేష్ట నవ విషయలోలుప అసంసక్త మనాహ నిత్యం ప్రాప్తం ఉపాశ్నుతే. ఇది శ్లోకం. అంటే జీవన్ముక్తుడికి ఇంద్రియ విషయాల మీద ఆసక్తి ఉండదు, ద్వేషం ఉండదు. నిర్మోహత్వంతో నిశ్చలంగా ప్రాప్తించిన వాటిని అనుభవిస్తాడు. ప్రాప్తించకుండా ఉన్న వాటిని గురించి విచారించడు. ప్రశాంతిగా జీవిస్తాడు. అంటే మోడల్ మైండ్ రాగద్వేషాలను జయించింది అని అర్థం. రాగద్వేషాలు ఉంటే మనస్సు అశాంతికి గురవుతుంది. ఒక వస్తువు మీద రాగం ఉంటే అది నా వద్ద ఉంటే ఆనందం, ఆ వస్తువు దూరం అయితే దుఃఖం. అంటే నాకు ఆనందం కావాలా దుఃఖం కావాలా అనే రిమోటు ఆ వస్తువుకు నేను ఇచ్చేసాను. మోక్షం అంటే రిమోటు నా చేతిలో ఉంది. నేను ఆనందంగా ఉండాలా దుఃఖంగా ఉండాలా నా చేతిలో ఉంది రిమోట్. వస్తువులు కానీ వ్యక్తులు కానీ నాకు శాంతిని అశాంతిని కలిగించలేరు, సాధారణంగా కలిగించలేరు. కానీ నేను కలిగించే అవకాశం వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? నా రిమోటు వాళ్ళ చేతికి ఇచ్చేసా. వాళ్ళు నా దగ్గర ఉంటే నాకు సుఖం, వాళ్ళు దూరం వెళ్ళిపోతే నాకు దుఃఖం. అంటే రిమోట్ వాళ్ళకి ఇచ్చేసా నేను. వాళ్ళు నా రిమోట్ని వాళ్ళు నొక్కుతున్నారు. అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఇది మూర్ఖత్వము. ఒక వస్తువు పట్ల రాగం ఉంటే ఆ వస్తువుని ఏమంటాం మనం? విషయం అంటాం. విషయం అంటే నన్ను దగ్గరగా ఉండి ఆనందింపజేస్తుంది, దూరం అయిపోయి దుఃఖానికి గురి చేస్తుంది. జ్ఞానికి విషయ లోలుత్వం ఉండదు. అటువంటి వస్తువు దగ్గరగా ఉన్న దూరమైన భావోద్వేగాలు ఉండవు జ్ఞానికి. విషయ ద్వేష్టాన నా విషయలోలుప. విషయాల్ని కాంక్షించడు, ద్వేషించడు. అంటే రాగద్వేషరహితుడు జ్ఞాని. అటువంటి మనస్సు తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆరాటం ఉండదు, ఆవేదన ఉండదు, ఒత్తిడి కూడా ఉండదు. అసంసక్త మనాహ నిత్యం అంటే కోరికలు లేని మనసు. ప్రాప్తం అప్రాప్తం ఉపాసనతే అంటే ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తుంది అంతే. ప్రాప్తం అప్రాప్తం అంటే ఈ జగత్తులో ఏ వస్తువు అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ సంఘటన అయినా సరే జ్ఞాని మనసును బాధించలేదు, అశాంతికి గురి చేయలేదు. ఉపాసనుతే అంటే ప్రశాంతమైన నిశ్చలమైన మనసుతో ఈ సంఘటనల్ని, ఈ పరిస్థితుల్ని స్వీకరిస్తాడు జ్ఞాని. ఇది ఎప్పుడు జరుగుతుంది?
చెప్పండి. నిత్యం జరుగుతుంది, ప్రతి క్షణం జరుగుతుంది. ఇది అనుభవాలు వస్తాయి పోతాయి. ముక్త నా విషయద్వేష్ట నా విషయలోలుప ముక్త అసంసక్త మనాహ. ముక్త అంటే నిత్యం ప్రాప్తం అప్రాప్తం ఉపాసతే. అంటే ప్రాప్తం అప్రాప్తం అనే మాట 2 సార్లు, ప్రాప్తం ప్రాప్తం అప్రాప్తం కాదు, ప్రాప్తం ప్రాప్తం అనే మాట 2 సార్లు ఎందుకు వచ్చింది అంటే ప్రతి క్షణం అనుభవాలు మారిపోతుంటాయి అన్నమాట. ప్రాప్తం ప్రాప్తం, ఇందాక అప్రాప్తం అన్నాను, అది కాదు, ప్రాప్తం ప్రాప్తం ఎందుకు వచ్చిందంటే ప్రతి క్షణం అనుభవాలు మారిపోతుంటాయి. జగత్తు ద్వారా నేను పొందే అనుభవాలు నా మనస్సును చెలింపజేసేటటువంటి శక్తి లేదు. ఆ అనుభవాలన్నీ కూడా ఒక డ్రామా. కాబట్టి జీవితం ఒక స్పోర్ట్, ఒక ఆట. ఇప్పుడు 18వ శ్లోకం చూద్దాం. సమాధాన సమాధాన హితాహిత వికల్పనాః శూన్యచిత్తో న జానాతి కైవల్యం ఇవ సంస్థితః. అంటే శూన్య చిత్తంతో ఉంటాడు జ్ఞాని. శాంతి అశాంతి, మంచి చెడ్డ ఇవన్నీ ద్వంద్వాలు ఉండవు. కేవలం తాను ఒక్కడే ఉన్నట్టుగా సంతోషంగా శాంతంగా జీవిస్తాడు. అంటే జీవన్ముక్తి స్థితి రాకముందు సాధకుడికి నిధిధ్యాసనం అవసరం. అంటే వేదాంతిక్ మెడిటేషన్ అంటారు దాన్ని. అంటే సిట్టింగ్ పోస్చర్లో మెడిటేషన్ చేయటం అనమాట. ఇప్పుడు నిధిధ్యాసనం అంటే సాధారణంగా ఏంటంటే ఎట్లా పెడితే అట్లా మనం చేయొచ్చు. అంటే ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ సిట్టింగ్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ స్టార్టింగ్లో మాత్రం వేదాంతిక్ మెడిటేషన్ చేయాలి. అంటే అహంకార ప్రాధాన్యతను తగ్గించడానికి, సాక్షి ప్రాధాన్యతను పెంచాలంటే మనకి నిధిధ్యాసనం చాలా సీరియస్గా, అంటే సిట్టింగ్ పోస్చర్లో వేదాంతిక్ మెడిటేషన్ చేయాలి. బుద్ధిగా కూర్చుని నిష్టగా చేస్తే దాన్ని వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. అంటే విషమ సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏదైతే అది చాలా చాలా ఇంపార్టెంట్. నిధిధ్యాసనం నువ్వు నిద్రపోయే ముందు, నువ్వు నిద్ర లేచే ముందు ఎటువంటి ఆలోచనలు వస్తాయో మనం గమనించాలి. ఆలోచనలు నిన్ను అశాంతికి గురి చేస్తున్నాయా, ఒత్తిడికి గురి చేస్తున్నాయా, అవి అటువంటి ఆలోచనలు తేలిగ్గా పోవు. మరి ఉదాహరణకి ఏంటంటే కొన్ని వ్యాధులు మనం తేలిగ్గా నివారించుకోగలం. అంటే ఎక్సర్సైజ్ చేసి, మార్నింగ్ వాక్ చేసి కొన్ని వ్యాధుల్ని మనం దేహ రుగ్మతలు నివారించుకోగలం ఆహార నియమాల ద్వారా. కానీ కొన్ని వ్యాధులు అలా కాదు. డాక్టర్ మన హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. మరి ఒక్కొక్కసారి మానసిక సమస్యలు వస్తాయి. జ్ఞాననిష్ట కలిగితే, అంటే జ్ఞాననిష్ట కలిగితే అప్పుడు స్పెషల్ మెడిటేషన్ యొక్క అవసరం ఉండదు, వేదాంతిక మెడిటేషన్ అవసరం ఉండదు. ఈ ఆత్మజ్ఞానాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే చాలు. సో అటువంటి వ్యక్తిని జ్ఞాననిష్ట అంటారు. అంటే మెడిటేషన్ పట్ల జ్ఞాననిష్ట యొక్క దృక్పథం ఏమిటి, మెడిటేషన్ పట్ల జ్ఞాననిష్ట యొక్క దృక్పథం ఏమిటి అంటే అతనికి మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే జ్ఞాననిష్ట అంటే జీవన్ముక్త స్థితి వచ్చిన తర్వాత ఉండదు, రాకముందు మాత్రం చేయాలి. సమాధాన అసమాధాన వికల్పనాః న సంతి. సమాధానం అంటే మెడిటేషన్, అంటే మానసిక ఏకాగ్రత. అసమాధానం అంటే మెడిటేషన్ అవసరం లేదు. అంటే జ్ఞాననిష్ట ఉన్న వ్యక్తికి, అంటే జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తికి సమస్యలు ఉండవు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.